అన్నిటికన్నా పెద్ద స్కాము అమరావతి భూ కుంభకోణం. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ స్కాములు జరిగినాయి అధ్యక్ష. ఇక్కడ వేలాది మంది ప్రజానీకం భూములు కోల్పోయారు అధ్యక్ష. ఒక్క నిమిషం, ఈ రోజు కూడా భూములు కోల్పోయినటువంటి వ్యక్తులకి మీరు కూర్చోండి. సభ్యులు మాట్లాడేటప్పుడు అడ్డుపడతారు ఎందుకు? మాట్లాడినివ్వండి, అయిపోయినాయండి. అధ్యక్ష, ఆయన ఒపీనియన్ చెప్పండి, కంక్లూడ్ చేయండి. 34,000 ఎకరాలు సేకరించమని మాట్లాడుతున్నారు. అందులో 1843 ఎకరాలు ఎస్ఐనెడ్ భూములు ఆక్రమించారు అధ్యక్ష. అలాగే 1514 ఎకరాలు. నేను అనేది అధ్యక్ష, అమరావతి ఒక కులం గురించి తీసుకొచ్చారు, స్వార్థం గురించి తీసుకొచ్చారు, మొత్తం ఇక్కడే పెట్టుబడి పెట్టారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ డెవలప్మెంట్ జరగడం లేదు. మీ 3 రాజధానులు అన్నారు, అన్ని అయిపోయింది అధ్యక్ష. మీ చెప్పవలసినవన్నీ చెప్పేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెట్టారు. ఇంకా మీకు సిగ్గు లేకుండా, మీరు కూర్చొని మంత్రి గారు సిగ్గు లేకుండా మంత్రి గారు మళ్ళీ అమరావతి మళ్ళీ భూములు ఇంకా మాట్లాడుతుంటే అసలు మీకు సిగ్గు అనిపించడం లేదా? చెప్పండి ప్లీజ్. సిగ్గు అనిపించడం లేదా అధ్యక్ష? మంత్రి గారు మాట్లాడారా లేదా? రికార్డులు తీయండి ప్లీజ్. శాసనసభ శాసన మండలి రికార్డులు తీయండి. 5 సంవత్సరాలు ఆవు కథలాగా చెప్పిందే అమరావతి మీద చెప్పి 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 మళ్ళీ ఇప్పుడు అదే మాటలు మాట్లాడుతుంటే మీరు మమ్మల్ని కూర్చొని వినమంటే ఎలాగ వింటాం అధ్యక్ష? కూర్చోండి, అవకాశం ఉంది. ఎలా వింటాం? 19 to 20 ఎలా వింటాం? కాబట్టి మీరు మీరు ఈ 2019, 24 మా వాళ్ళు చెప్పారు, ఇది జరగలేదు, దీనివల్ల ఈ ఫలితం చెప్పండి. కానీ జరిగిపోయింది, మీరు చెప్పారు, ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ ఆ ఇష్యూని ఇక్కడ తెచ్చి సమయం వృధా చేయడం అనేది భావ్యం కాదని చెప్పి నేను సలహా ఇస్తున్నాను. రవిబాబు గారు ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష, నేను పదే రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష మంత్రివర్యులకి. నేను మాట్లాడిన విషయాల్లో అసత్యాలు గాని అభ్యంతరాలు గాని ఉంటే తర్వాత దయచేసి మాట్లాడండి అధ్యక్ష. అమరావతి అనేది అంతర్జాతీయ స్థాయిలో జరిగినటువంటి రియల్ ఎస్టేట్ కుంభకోణం అని రాష్ట్రమే కాదు అధ్యక్ష, ప్రపంచంలో ప్రజలు, తెలుగు వారందరూ కూడా ఘోషించారు అధ్యక్ష. ఆ రోజున దాని మీద ఎంక్వైరీ జరిగింది. మీకు ధైర్యం ఉంటే ఆ ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ ను బయట పెట్టండి, దాని మీద మీరు చర్య తీసుకోండి. అంతేగాని ప్రభుత్వ అధికారంలో ఉందని ఆనాడు జరిగినటువంటి కుంభకోణంలో ఆ రిపోర్టును మొత్తం కూడా మూసివేస్తామనేది సరైనటువంటి విధానం కాదు అధ్యక్ష. అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అధ్యక్ష, దేశం మొత్తంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు తిరిగి విద్య చూసే విధంగా ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తయారైంది. దాదాపు 3,300 కోట్ల రూపాయల స్కామ్ అధ్యక్ష. దానికి సంబంధించిన ఎంక్వైరీ జరిగింది. ఆ రోజు ప్రతిపక్ష నాయకులు గారిని దాని విచారణ నిమిత్తం జైల్లో పెట్టడం జరిగింది. ఒక్కటే సూటిగా మాట్లాడుతున్న అధ్యక్ష, విచారణకి సహకరించకుండా ఆ రోజు ముఖ్యమంత్రి గారి ప్రధానమైనటువంటి పిఏ గారిని విచారణకి దొరకకుండా, ఈ దేశంలో లేకుండా అర్ధరాత్రి విదేశాలకి పంపించవలసినటువంటి ఆగత్యం ఎందుకు వచ్చింది అధ్యక్ష? అధ్యక్ష వాళ్ళ మాటలు అధ్యక్ష ఇప్పుడు అమరావతి జగన్మోహన్ రెడ్డి శాసన మండలిలో శాసనసభలో మొత్తం సినిమాలన్నీ చూపించి 5 సంవత్సరాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం జరిగిందో తెలుసు. ఈలో స్కిల్ డెవలప్మెంట్ 3,300 కోట్లు అన్నారు, 300 కోట్లు అన్నారు. 27 కోట్లు మీ అకౌంట్ లోకి వచ్చిందంటే ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పాము 27 కోట్లు. ఆ రోజు కార్యకర్తలు ఏదైతే మెంబర్షిప్ తీసుకొని వచ్చినటువంటి డబ్బుల్ని తప్పుడు సమాచారం చెప్పారు. అది ఏం జరుగుతుందో తెలుసు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఉంది. అది ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చారు. ఇవన్నింటికి ప్రజల ఆమోద ముద్ర ముఖ్యం అధ్యక్ష. ఇవన్నీ మీరు చెప్పి 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 5 సంవత్సరాలు మీరు గడిపారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు అధ్యక్ష ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 97% స్ట్రైక్ రేట్ తో 53% ప్రజలు ఓట్లేసి
ప్రభుత్వానికి తీసుకొస్తే సిగ్గు లేకుండా మళ్ళీ ఆ ఇష్యూలే మాట్లాడడం అనేది తప్పని తప్పుపడుతున్నాను. ఈ రోజు ఏమిచ్చాను అధ్యక్ష? మీరు రాలేదు, ఇప్పుడే ఇప్పుడు వచ్చారు మీరు. ఈ రోజు ఏంటి అధ్యక్ష? షార్ట్ డిస్కషన్. మీరు చదవండి అధ్యక్ష, మీరు చదవండి, తమరు చదవండి అధ్యక్ష. షార్ట్ డిస్కషన్ దేని మీద మీరు ఎలవ్ చేశారు? మీరు దేని మీద ఎలవ్ చేశారు చదవండి అధ్యక్ష. 2019-24 ఇచ్చాం, 14-19 దానికి కూడా మేము వెనక్కి వెళ్ళిపోవడం లేదు. 14-19 మీరు మళ్ళీ నోటీస్ ఇవ్వండి. ఇంక 3 రోజులు సభ ఉంది, చైర్మన్ గారు యాక్సెప్ట్ చేసి దాని మీద కూడా డిస్కస్ చేద్దాం, ప్రతి అంశం మాట్లాడదాం. ఆ రోజు ఏం జరిగిందో చెప్దాం. కానీ ఇలాగా ఎప్పుడో జరిగిపోయింది, అన్ని చెప్పినవే మళ్ళీ చెప్పి సమయం వృధా చేయడం మంచి విధానం కాదని చెప్తున్నా సభ్యుడు అదే మాట్లాడడం అనేది పద్ధతి కాదు. సార్ 2 గంటలు నాయుడు గారు సీనియర్ సభ్యులు ఎన్నో సభలు చూశారు, ఎన్నో సభల్లో చూశారు. ఒక ఇష్యూ మాట్లాడుతున్నప్పుడు దాని పూర్వపరాలు నేను ఈ సభలో 19-14లోనూ జరిగింది. దానికే డెడ్ లైన్ పెట్టారు. మేము ఆ బీఎస్సీ మీటింగ్ లో మీరేమన్నారు కదా అధ్యక్ష? నేను ఈ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి 14 నుంచి నాకు కావాలి డిస్కషన్, అభ్యంతరం లేదు, పెట్టండి, మేము తయారుగా ఉన్నామని చెప్పాం కదా అధ్యక్ష. లేకపోతే అవ్వాలి బీఎస్ అడ్డు పెడతాం కదా, దీనికి మేము ఒప్పుకోవట్లేదని చెప్పి మేము అన్నాం అధ్యక్ష. మేము తయారుగా ఉన్నాం, మీ ఏ విషయం డిస్కస్ చేసి తయారుగా ఉన్నామని చెప్పాం కదా అధ్యక్ష. అదే మా సభ్యులు మాట్లాడుతున్నాడు. డిబేషన్ చేసే మాట చెప్పండి, మీరెందుకు తనుకుంటారు? కాదు, రికార్డులు మీ దగ్గర ఉన్నాయి కదా, రికార్డులు ఓపెన్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. మీ దగ్గర ఉన్న ఎంక్వైరీ రిపోర్ట్ ఏంటి అడిగాడు. ఆయన అడిగింది ఏంటి? ఆపాదించారా? మీరు వేరే నోటీస్ ఇవ్వండి. వేరే నోటీస్ ఎందుకు ఇస్తాం అధ్యక్ష? ఈ సబ్జెక్ట్ స్కామ్ మీద సబ్జెక్టు వేరే నోటీస్ ఎందుకు ఇస్తాం మేము? మీరు కాదు అధ్యక్ష, దాన్ని సభలో డిస్కస్ చేద్దాం అధ్యక్ష. కాదు 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 మా ప్రతిభ చెప్పుకుంటా చెప్పండి, చెప్పుకొని పొమ్మంటే పోతాం అంతే. ఏంటిది? ఒకటే అధ్యక్ష. అధ్యక్ష మేము ఎల్ఓపి గారు అధ్యక్ష అయిపోయింది, ఆయన పూర్తిగా క్షుణ్ణంగా వింటాం అంతే. ఇదేంటి టైం వేస్ట్ చేసి ఆయన సభ్యులు మాట్లాడుతుంటే నాయుడు గారు గంటకి 5 నిమిషాలు లేస్తే మరి అలాగే అధ్యక్ష. సీనియర్ మంత్రి గారు కదా, వారికి తెలుసు కదా, మరి ఆయన మాట్లాడినది ఇవ్వాలి కదా. కాదు కదా అధ్యక్ష, దయచేసి మాట్లాడితే నేను తప్పు మాట్లాడి చెప్పబోయా. నువ్వు లెగిసానంటే చైర్మన్ గారు అనుమతితో లేదు అధ్యక్ష. మాట్లాడితే మీ దగ్గర గవర్నమెంట్ ఉంది, ఎంక్వైరీ చేయండి అంటే ఎంక్వైరీ అవుతుంది. మీలాగా సాక్షి పేపర్లో ఒక ఐటమ్ రాయడం, ఒక స్కామ్ గురించి 24 గంటల్లో ఎఫ్ఐఆర్ పోసేయడం, రాత్రి అరెస్ట్ చేసి అందరికీ జైలు పెట్టి, మీలాగా మేము కక్ష సాధింపు కాదు అధ్యక్ష. ప్రతి దాని మీద 2019-24 ప్రతి అంశం మీద కూలంకుషంగా ఎంక్వైరీ చేసి 1-2 సార్లు తప్పు జరిగిందని తెలుసుకొని ఎంక్వైరీ బయట పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం తప్ప మీలాగా 2019-24 సాక్షి పేపర్లో తెల్లారిలో ఒక ఐటమ్ రావడం, సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కోసేయడం, ఎద్దు ఈనిందంటే వెంటనే దొడ్లో కట్టేయండి అన్నట్టుగా ఇమీడియట్ గా ఎరాజ్ చేశారు. మీరు ప్రతి ఒక్కరు జీవితాలతో ఆడుకున్నారు. మేము అలా కాదు అధ్యక్ష. ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన తప్పులన్నీ ప్రజలకు తెలియజేయాలని ఒక పద్ధతి మీద చేస్తుంటే ఎంక్వైరీ అన్ని పెడతాం. మీరు అన్నట్టు 10 మాసాలు అవ్వలేదు, నిన్నటికి 9 మాసాలు అయింది. ఎంక్వైరీ అవుతుంది. శాసనసభ ఈ రోజుతో అయిపోదు, రేపు మళ్ళీ జరుగుతుంది. అన్ని సభలో పెడతాం. జరిగిన ప్రతి తప్పు మీ గురించి కాదు అధ్యక్ష. 5 కోట్ల మంది తెలుగు ప్రజలకు తెలియజేసి తప్పు చేస్తే హెరాస్మెంట్ అనే పదం ఉండదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. కానీ తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే శిక్ష అనుభవించక తప్పదు, అది చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు చెప్పినట్టుగా 2014-19 మీరు ఒక నోటీస్ తీసుకోండి, ఎలవ్ చేయండి, గంటలు మాట్లాడదాం. కానీ నిబంధనల ప్రకారం ఈ రోజు మీరు మాట్లాడాలి. ఈ రోజు మీరు ఇక్కడ లేని సభ్యుల గురించి మాట్లాడదు నేను చెప్పాను. లేని సభ్యుల గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. అసలు గత ముఖ్యమంత్రి పేరు కూడా వద్దన్నాను. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి పేరు కూడా చెప్పడానికి నాకు ఇష్టం లేదు. గత ప్రభుత్వం. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించేయమని చెప్పి కోరుతున్నాను. ఆ విషయం మాట్లాడితే ఎందుకు అంత మీకు ఆతృత, ఎందుకు అంత భయం పడుతున్నారు? ఎందుకు విషయాల మీద చర్చిస్తే ఎందుకు మీరు బుధాలు తడుకుంటున్నారు? ఎందుకు బుధాలు తడుకోదు? అవసరం ఏమొస్తుంది అధ్యక్ష? వాస్తవాలు తెలియదు కదా అధ్యక్ష, తెలియదు అధ్యక్ష. దేనికోసం మీరు బుధాలు తడుకుంటున్నారు? తప్పు దాని భయపడితే చర్చించండి, తప్పే ఉంది.
భయపడమని చర్చించండి. మేము చర్చిస్తూ ఉన్నాం కదా, మేము తయారుగా ఉన్నాం కదా. 2019-24 మాట్లాడతామంటే ఎల్ఓపి గారు ఏమన్నారంటే మీరు అవి మాట్లాడుకుంటే మేము కూడా 2014 అవి మాట్లాడాల్సి వచ్చిద్ది అని అన్నారు ఆయన. కానీ ఎజెండాలో మాత్రం ఈ రోజు ఎజెండాలో స్కామ్స్ గురించి 2019-24 వరకే ఉన్నాయి. అలా కాదు మేము కూడా మాట్లాడతాం అని చెప్పి టేబుల్ మీద అదేమన్నా వచ్చిందా? రాలేదు. అది గమనించవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష.